నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. మీ పిల్లలను స్కూల్ బస్ ఎక్కిస్తున్నారా? ఆ బస్ ఫిట్నెస్ తో ఉందా? బస్ ఎలా ఉన్నా పిల్లల్ని ఎక్కిస్తే ఏం జరుగుతుందో తెలుసా? వివిధ స్కూళ్లలో బస్సుల స్థితిగతులపై ఎన్టీవీ చేపట్టిన స్పెషల్ డ్రైవ్ మీకోసం. స్కూల్ బస్సులు ఇలా ఉండాలి అన్న నిబంధనలున్నాయి. వాటి ప్రకారం బస్సులుంటే ఎలాంటి ప్రమాదాలు జరగవన్న ఆలోచన చేశారు. కానీ ఇలాంటిదొకటి ఉందన్న విషయమే మన ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలకు పట్టదు. ఇంతకీ స్కూల్ బస్ ఎలా ఉండాలో ముందు తెలుసుకుందాం. మన ప్రైవేట్ స్కూళ్ల బస్సుల సంగతి అందరికీ తెలిసే ఉంటుంది. 2 ఏళ్ల క్రితం మూసాయిపేటలో స్కూల్ బస్ ఘటన బాల్యం పాలిట రక్త చరిత్రని లిఖించింది. ఇలాంటి ఘటనలు అడపాదడపా జరుగుతూనే ఉన్నాయి. పిల్లల ప్రాణాలంటే లెక్కలేనన్నట్లు అనుభవం లేని డ్రైవర్లు, డొక్కు బస్సులతో ప్రాణాపాయం కలిగిస్తూనే ఉన్నాయి ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు. అందుకే ఆసియా వ్యాప్తంగా పిల్లల్ని స్కూళ్లకు తీసుకెళ్లే బస్సులు ఏమాత్రం బాగోలేవని తేలింది. నాణ్యతా లోపం, మానవతా తప్పిదాల వల్ల బాలలు ప్రమాదాల బారిన పడుతున్నారని, బస్ కండిషన్ సరిగా లేకపోవడమే కాదు, నియంత్రణ, పర్యవేక్షణ పక్కాగా లేకపోవడం ప్రమాదకరంగా మారిందని, వీటన్నిటికన్నా మించి డ్రైవర్ల అనుభవలేమి కొంప ముంచుతోందని, దీనికి తోడు రోడ్లు, కల్వర్ట్లు సరిగ్గా లేకపోవడంతో స్కూల్ బస్సులు బోల్తా పడుతున్నాయని, దీంతో 5 నుంచి 18 ఏళ్లలోపు వయసున్న పిల్లలు ఏటా 25,000 నుంచి 50,000 మంది వరకు చనిపోతున్నారని తేలింది. గత ఏడాది ఆగస్టులో ఐక్యరాజ్య సమితి అనుబంధంగా పనిచేస్తున్న అంతర్జాతీయ బాలల హక్కుల కమిషన్ చేసిన ప్రకటన ఇది. ఎందుకీ స్కూల్ బస్సులు ఎలా ఉండాలి అంటే, బస్ బాడీ పూర్తిగా సెమీ సెలూన్ స్టీల్ తో ఉండాలి. ప్రమాదానికి గురైనా, నీటిలో పడ్డా వెంటనే ప్రమాదం జరగకుండా సెమీ సెలూన్ స్టీల్ అడ్డుపడుతుంది. బస్సులో ప్రతి సీట్ కి కిటికీ ఉండాలి. 55 నుంచి 70 సెంటీమీటర్ల పొడవు, వెడల్పుతో ఉండాలి. స్వచ్ఛమైన గాలి అందేలా ఈ ఏర్పాట్లు ఉండాలి. మన ఇళ్ల కిటికీలకు బిగించినట్లు వీటికి కూడా ఇనుప మెష్లు అమర్చాలి. వాటి మధ్య దూరం 5 సెంటీమీటర్లు మించరాదు. విద్యార్థులు చేతులు, తల బయట పెట్టకుండా అవి అడ్డుకునేలా ఉండాలి. ప్రతిరోజు ఉదయం పూట బస్సును శుభ్రంగా ఊడ్చేలా టైల్స్ మోడల్లో ఫ్లోర్ నునుపుగా ఉండాలి. ఇందుకు అనువైన అల్యూమినియం ఫ్లోర్ బోర్డ్ ఉండాలి. ఫ్లోర్ బోర్డ్ పాడైన వెంటనే మార్చాలి. లేకుంటే కింది భాగం వదులుగా మారి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. సీట్లు ఫ్లోర్ కు గట్టిగా బిగించాలి. బోల్ట్లు వదులుగా ఉండరాదు. ఒకవేళ వదులుగా ఉంటే వాటిని గట్టిగా బిగించేలా ఎప్పటికప్పుడు సరిచేసుకోవాలి. విద్యార్థులు 25 కిలోమీటర్ల పాటు సాఫీగా ప్రయాణించేలా సీట్లు ఏర్పాటు చేయాలి. అంతేకాదు, పిల్లలు కూర్చునే సీటు కిందే పుస్తకాలని దాచుకునేలా ర్యాక్స్ ఏర్పాటు చేయాలి. బస్సులో మరో చోట బ్యాగులు పెట్టేలా ఉండరాదు. విద్యార్థులకే కాదు, డ్రైవర్ కి సైతం తగిన సదుపాయం ఉంటేనే పిల్లలు క్షేమంగా స్కూల్ కు చేరతారు. కొన్ని స్కూల్ బస్సుల్లో పిల్లలు ఎక్కువ కావడం వల్ల డ్రైవర్ మీద పడుతూ లేస్తూ ప్రయాణం చేస్తుంటారు. ఇది పూర్తిగా తప్పు. డ్రైవర్ కి ప్రత్యేక క్యాబిన్ ఉండాలి. ఇది ఇనుముతో తయారు చేసిందై ఉండాలి. ఎవరు డ్రైవర్ తో మాట్లాడడం లాంటివి చేయకూడదు. డ్రైవర్ ఎంత ఏకాగ్రతగా బస్సు నడిపితే అంత సేఫ్టీ. ప్రతి బస్సుకు తప్పనిసరిగా వేగ నియంత్రణ పరికరం అమర్చాలి. పట్టణాల్లో అయితే గంటకు 40 కిలోమీటర్లు, గ్రామీణ ప్రాంతాల్లో 50 కిలోమీటర్ల వేగంతో మాత్రమే ప్రయాణించేలా చర్యలు తీసుకోవాలి. వేగ నియంత్రణ సాధనాలతో 72% ప్రమాద మరణాలని నియంత్రించవచ్చని నివేదికలిచ్చింది రవాణా శాఖ. బస్సులో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ను అందుబాటులో ఉంచాలి.
ఫైర్ యాక్సిడెంట్లు అడ్డుకునేలా ఆక్సిజన్ సిలిండర్ అమర్చాలి. ఇక బస్సు బయటకు వస్తే ఎరుపు పసుపు మార్కింగ్ ఉండాలి. ఎదురుగా వచ్చే వాహనం లైట్లు పడగానే ఇది స్కూల్ బస్ అనే అర్థం వచ్చేలా టేపింగ్ ఉండాలి. పిల్లలు బస్ ఎక్కేందుకు దిగేందుకు తగిన వసతులు ఉండాలి. బస్ డోర్ ఆటోమేటిక్ గా లాక్ తో ఉండాలి. బస్ ఆగినప్పుడు దానంతట అదే డోర్ తెరుచుకునేలా ఏర్పాట్లు చేయాలి. ఫుట్బోర్డ్ ఎంతో మెరుగ్గా ఉండాలి. నేలకు 350 మిల్లీమీటర్లు ఎత్తు కంటే తక్కువ ఉండాలి. కాలు పెట్టగానే అతుకుపోయేలా ఏర్పాటు చేయాలి. ఇందుకు ప్రత్యేకమైన మెటల్ తో తయారు చేసిన ఫుట్బోర్డ్లు అమర్చాలి. ఇవే నిన్న మొన్న తయారైన సూచనలు కావు. స్కూల్ బస్సులు ఎలా ఉండాలన్న విషయమై 1989లో వాహన చట్టంలోనే మార్గదర్శకాలు వెలువడ్డాయి. ప్రతి బస్సు రంగు పసుపులోనే ఉండాలి. పెద్ద అక్షరాలతో బస్సు ముందు భాగంపై స్కూల్ బస్ అని రాయాలి. బస్కు రెండు వైపులా ముందు వెనక భాగాల్లో డార్క్ బ్లూ, ఎల్లో బ్యాక్గ్రౌండ్ తో రంగులుండాలి. స్కూల్ పేరు, అడ్రస్, ఫోన్ నెంబర్లు బస్సు ఎడం వైపు అందరికీ కనిపించేలా రాయాలి. స్కూల్ పరిధిలో ఉన్న పోలీస్, రవాణా శాఖ అధికారుల ఫోన్ నెంబర్లు సైతం ముద్రించాలి. అంతేకాదు, స్కూల్ బస్కు రెండు వైపులా అత్యవసర ద్వారాలుండాలి. 150 నుంచి 120 సెంటీమీటర్ల మేర ఈ ద్వారాలు ఏర్పాటు చేయాలి. ఇది అత్యవసర ద్వారం అని తెలిసేలా ఎరుపు రంగులో పెద్ద పెద్ద అక్షరాలు రాయాలి. బస్సులో ప్రయాణించే విద్యార్థులకు ప్రమాద నివారణ పరికరాలపై తగిన అవగాహన కల్పించాలి. తెలంగాణ వ్యాప్తంగా రవాణా శాఖ అధికారులు స్కూల్ బస్ తనిఖీలు ముమ్మరం చేస్తామంటున్నారు. ప్రతి బస్సు క్షుణ్ణంగా పరిశీలన చేయందే రోడ్డెక్కించేది లేదంటున్నారు. అదేంటో ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో మొత్తం 22,000 స్కూల్ బస్సులున్నాయి. వీటిలో 12,000 స్కూల్ బస్సులు మాత్రమే ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకున్నాయి. మిగిలిన 10,000 బస్సుల పరిస్థితి అనుమానాస్పదమే. అందుకే ఈసారి స్కూల్ బస్సుల ఫిట్నెస్ ఏంటో తేలుస్తామని అంటున్నారు. ఏమాత్రం తేడా వచ్చినా తాట తీస్తామని హెచ్చరిస్తున్నారు. చెత్త బస్సుల్ని నడిపే ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలపై క్రిమినల్ కేసు పెడతామంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 20,000 వాహనాలు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ బస్సెస్గా రిజిస్టర్ చేయబడి ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరం మే 15 వరకు ఫిట్నెస్ రెన్యువల్ వ్యాలిడిటీ ఉంటుంది. ఆ తర్వాత ఫిట్నెస్ రెన్యువల్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ముఖ్యంగా ఈ స్కూలు పిల్లల్ని రవాణా చేస్తున్నటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ విద్యా సంస్థల బస్సులు కొన్ని ప్రత్యేక ప్రమాణాలు, భద్రతా ప్రమాణాలని పాటించవలసిన ఆవశ్యకత ఉంది. అది చట్టంలో నిబంధనల ప్రకారము ఇవన్నీ కూడా ఈ స్కూల్ పిల్లల్ని రవాణా చేస్తున్నటువంటి బస్సుకి, పాఠశాల బస్సుకి సేఫ్టీ గ్రిల్స్, అలాగే స్టీరింగ్ కానీ, బ్రేకింగ్ సిస్టము, ఎమర్జెన్సీ డోరు, ముఖ్యంగా ఫైర్ ఎక్స్టింగ్విషరు, ఫస్ట్ ఎయిడ్ బాక్సు, పిల్లలు ఎక్కేందుకు సదుపాయంతో మనకు హ్యాండ్ రైలింగ్స్ కానీ, ఫుట్ బోర్డ్ కానీ అన్ని కన్వీనియంట్గా ఉండాలి. నిబంధనలకు అనుగుణంగా బస్సు లేకుంటే బస్ పర్మిట్ నే రద్దు చేస్తామంటోంది రవాణా శాఖ. అంతేకాదు, డ్రైవర్ లైసెన్స్ 3 నెలల పాటు రద్దు చేయడం ఖాయమంటున్నారు అధికారులు. మే 15 తర్వాత ఇప్పటి వరకు మాకున్నటువంటి గణాంకాల్లో 20,000లో సుమారు 11,000 వెహికల్స్ మన ఫిట్నెస్ రెన్యువల్ చేయించుకున్నారు. సుమారు 8,000 చిల్లర ఇంకా రెన్యువల్ చేయించుకోవాలి. అయితే ఈ కండిషన్స్ అన్నీ ఉంటేనే, వాహనానికి సరైన కండిషన్ ఉంటేనే ఫిట్నెస్ చేయడం జరుగుతుంది. అయితే కొన్ని పాఠశాల యజమాని బస్సులు ఫిట్నెస్ రెన్యువల్ లేకుండా ఈ స్కూల్స్ రివోపన్ అయినా కాకపోయినా అవి మనకు రహదారి పైన తిరిగే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో రవాణా శాఖ కార్యాలయం నుంచి కఠినమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎవరైనా స్కూల్ బస్సు, పాఠశాల యజమాని బస్సు వ్యాలిడ్ ఫిట్నెస్ లేకపోయినా, డాక్యుమెంట్స్ లేకుండా పోయినా వాటిపైన తనిఖీలు చేయడం, బండి సీజ్ చేయడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఫిట్నెస్ లేకుండా వాహనం నడిపినట్టయితే దానిపైన సదరు వాహనాన్ని సీజ్ చేయడము, దానిపైన పోలీస్ కేసు నమోదు చేయడం, తదుపరి స్కూల్ బస్సు పర్మిట్ పైన, డ్రైవర్ లైసెన్స్ పైన కూడా
చర్యలు తీసుకోమని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి స్కూల్ బస్ విషయంలో ఇకనైనా జాగ్రత్త పడక తప్పదని తెలుస్తోంది. మరి స్కూల్ యాజమాన్యాలు ఇకనైనా మొద్దు నిద్ర వీడతాయో లేదో తెలియటం లేదు. రాష్ట్రాల వ్యాప్తంగా స్కూల్ బస్సుల స్థితిగతులు ఎలా ఉన్నాయి? ఎన్టీవీ చేపట్టిన గ్రౌండ్ రిపోర్ట్లో ఎలాంటి నిజాలు వెలుగు చూశాయి? మొదటగా ఆదిలాబాద్ జిల్లాలో స్కూల్ బస్సులపై అధికారుల తనిఖీలు ఎలా సాగుతున్నాయో చూద్దాం. ఈ నెల 13 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కాబోతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే దానికి సంబంధించి బస్సులు కూడా ఫిట్నెస్ టెస్టులు కూడా ఆర్టీఓ కార్యాలయాలకి చేరుకొని కూడా బస్సులు దానికి సంబంధించి యాజమాన్యాలు కూడా ఫిట్నెస్ పరీక్షలు చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. మనం ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్టీఏ కార్యాలయంలో ఉన్నాం. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ దాదాపుగా బస్సులు అధికారులు కూడా రవాణా శాఖ అధికారులు ప్రస్తుతం బస్సులు అంటే స్కూల్ బస్సులు ఎటువంటి కండిషన్లో ఉన్నాయన్న దానికి సంబంధించి కూడా వారు తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితి. కండిషన్లో ఉన్న బస్సులు ఎటువంటి నిబంధనలు పాటించాలన్న దానికి సంబంధించి ఒకసారి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్కూల్ బస్సుకు సంబంధించి ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఈ సైడ్లో 3 కంపల్సరీ బార్స్ ఉండాలి. పిల్లలు చేతులు బయట పెట్టి తలలు బయట పెట్టకుండా. అంతేకాకుండా పిల్లలు స్కూల్స్ బ్యాగ్స్ పెట్టుకోవడానికి సీట్ల కింద ర్యాక్స్ కానీ ఉండాలి. ఇక్కడ ర్యాక్స్ ఉన్నాయి చూడండి, మీరు చూస్తే ఈ బస్సులో చూసినట్టయితే ర్యాక్స్ అన్ని చూడొచ్చు. అలాగే ప్రతి బస్సులో ఫస్ట్ ఎయిడ్ కిట్, అంతేకాకుండా ఫైర్ ఎక్స్టింగ్విషర్ కూడా క్యారీ చేయాలి. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు పిల్లలకు ఇమీడియట్లీ వాళ్ళకు ఫస్ట్ ఎయిడ్ను అందించి వాళ్ళకు ఏం ప్రాబ్లం లేకుండా చూడడం కోసం ఇక్కడ ఇప్పుడు ఈ స్కూల్ చూస్తున్న స్కూల్ బస్సులో ఆల్రెడీ ఫైర్ ఎక్స్టింగ్విషర్ అనేది ఎక్స్పైర్ అయి ఉంది. కాబట్టి దీన్ని మార్చి కొత్తది తీసుకోవాల్సిందిగా డ్రైవర్కు సూచనలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈ బస్సుకు సంబంధించి అన్ని కండిషన్లు, టైర్లు కానీ ప్రతి ఒక్కటి దగ్గరుండి వెరిఫై చేసి అన్ని జాగ్రత్తగా చూసుకొని చేయడం జరుగుతుంది. అదే ఒకవేళ కాలేజీ బస్సులు అయితే వాళ్ళకు కొద్దిగా టైం ఉంది కనుక వాళ్ళు కాలేజీ రీఓపెన్ అయ్యే లోపు అవన్నీ కూడా ఫిట్నెస్ చేసుకోవాలని చెప్పేసి మనవి చేసుకుంటున్నాం. అంతేకాదు అది దాదాపు అన్ని స్కూల్ బస్సులకు ఉంది. ఏవైతే కొన్ని ఆర్టీసీ బస్సులు ఉన్నాయో వాటికి లేని వాటికి వీళ్ళు కింద వాళ్ళు ఒక స్టెప్ చేయించుకొని తీసుకొని వస్తున్నారు. ఏదైతే రూల్స్ ఏవైతే ఉన్నాయో అవి 100% మెయింటైన్ చేసిన తర్వాత మాత్రమే ఫిట్నెస్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే స్కూల్ బస్ యాజమాన్యాలందరికీ పిల్లల్ని జాగ్రత్తగా తీసుకొచ్చి చదువు చెప్పడం ఒక్కటే మన ధర్మం కాదు. స్కూల్ పిల్లల్ని వాళ్ళ ఇంటికి చేరవేయడం మరియు స్కూల్కి చేరవేయడం కూడా యాజమాన్యం తీసుకోవాల్సిన ముఖ్య జాగ్రత్త. కాబట్టి బస్సుల విషయంలో జాగ్రత్త వహించండి. ఫిట్నెస్ లేని బస్సులను, కండిషన్ లేని బస్సులను దయచేసి రోడ్లపైన తిప్పకండి. ఈ ఫిట్నెస్లు అన్నీ చేయించుకొని రిపేర్లు అన్నీ సాటిస్ఫాక్టరీగా కంప్లీట్ అయిన తర్వాతనే బస్సులను రోడ్ల మీద తిప్పండి. మా అనుమతి పొందిన తర్వాతనే రోడ్లపైన తిప్పాలని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాం. ఇది చూసుకోవచ్చు, ప్రధానంగా రవాణా శాఖ అధికారులు చెప్తున్నది. ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ఈ స్కూల్స్ ప్రారంభమై ఈ 13వ తేదీ లోపు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫిట్నెస్ టెస్టులు చేయించుకోవాలని కూడా రవాణా శాఖ అధికారులు కూడా స్కూల్ యాజమాన్యాలకు కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మాత్రం ఇప్పటివరకు ఉన్న స్కూల్ బస్సుల్లో మొత్తం దాదాపుగా మనం చూసుకుంటే 257 స్కూల్ బస్సుల వరకు మాత్రం ప్రస్తుతం ఫిట్నెస్ టెస్టులు చేయించుకోక మరో 400 బస్సుల వరకు కూడా ఇంకా చేయించుకోవాల్సి ఉంది. ఇప్పుడిప్పుడే కూడా రవాణా శాఖ కార్యాలయాల్లో కూడా స్కూల్ బస్సు దానికి సంబంధించి కూడా ఒక్కొక్కటిగా వస్తూ కూడా వారు ఫిట్నెస్ టెస్టులు చేసుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తాన్ని మాత్రం ఈ ఏడాది కేవలం స్కూల్స్ ప్రారంభంలోనే తనిఖీలు చేసి వదిలిపెట్టకుండా నిరంతరం కూడా స్కూల్స్ బస్సులపై కూడా నిఘా ఏర్పాటు చేస్తామని కూడా రవాణా శాఖ అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సత్యంతో మహేంద్ర, ఎన్టీవీ, ఆదిలాబాద్. చిన్నారుల విషయంలో ప్రతిదీ నిర్లక్ష్యమే. పిల్లలే కదా అని తేలిగ్గా తీసుకోవడం పరిపాటిగా మారిపోయింది. కంటి రెప్పల్లా చూసుకోవాల్సిన పిల్లల విషయంలో స్కూల్ యాజమాన్యాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. పిల్లలకే తెలిసిన ధోరణి కొద్దీ వాళ్లను ఏ బస్ అంటే ఆ బస్ ఎక్కించి ప్రాణాల మీదకు తెస్తున్నాయి. స్కూల్ బస్సులపై కరీంనగర్లోనూ ఆర్టీఏ అధికారుల తనిఖీలు జరుగుతున్నాయి. పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతున్నాయి. స్కూల్ ఓపెనింగ్ల సందర్భంగా పిల్లలు తిరిగి తమ యొక్క స్కూళ్ళకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యం లోపల పుస్తకాలు, యూనిఫామ్స్తో పాటుగా ఆ తర్వాత ఎక్కువగా వినిపించే మాట స్కూల్ బస్సులకు సంబంధించి. ప్రస్తుతం విద్యా సంవత్సరం మరికొన్ని రోజుల లోపల ప్రారంభం కాబోతుంది. ప్రస్తుతం మనం కరీంనగర్లోని ఈ ఆర్టీఏ ఆఫీస్లో ప్రస్తుతం మనం ఉన్నాం. డిప్యూటీ కమిషనర్ ఆఫీస్ లోపల ఇక్కడ ఫిట్నెస్కి సంబంధించి అధికారులు స్కూల్ బస్సులను తనిఖీ చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూద్దాం తనిఖీ ఎలా కొనసాగుతోంది, తనిఖీకి సంబంధించి ఎలాంటి నిబంధనలు ఉన్నాయి, అధికారులు ఏం పరిశీలిస్తున్నారు, లాంటి వివరాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం ఒక స్కూల్ బస్ లోపల ప్రస్తుతం మనకు ఆర్టీఓ గారు అందుబాటులో ఉన్నారు. స్కూల్ బస్సుల తనిఖీకి సంబంధించి ఎలాంటి తనిఖీలు మీరు నిర్వహిస్తుంటారు? స్కూల్ బస్సులకి వెరీ స్ట్రిక్ట్ గా ఇన్స్పెక్టర్స్ ఇన్స్పెక్షన్ చేస్తున్నారు. బ్రేక్ కండిషన్స్, ఇంజన్ కండిషను,
వెహికల్ సేఫ్టీ ప్రికాషన్స్గా రైలింగ్స్ ఉండాలి, ఎమర్జెన్సీ డోర్ ఉండాలి, వెహికల్కి ఎల్లో కలర్ ఉండాలి. వెహికల్కి ఎల్లో కలర్ ఇండికేషన్ అనమాట, ఎదురు వచ్చే వెహికల్కి స్కూల్ పిల్లల్ని క్యారీ చేస్తున్నట్టు ఎల్లో కలర్ ఇండికేషన్ ఉంటుంది. దానికి వెహికల్ నెంబర్, మేనేజ్మెంట్ నెంబర్, సెల్ నెంబర్ ఒకటి రాసుకోవాలి. రేపు ఏమన్నా ప్రమాదంలో వండి ఎక్కడ రోడ్డు మీద ఆగినప్పుడు ఆ నెంబర్తో ప్రజలు ఆ నెంబర్ ఫోన్ చేసి మేనేజ్మెంట్కి తెలియపరచడానికి ఆ నెంబర్ చేయాలి. హ్యాంబర్ లైట్స్ ఉండాలి, సీట్స్ అన్ని టైట్గా ఉండాలి. ఇవన్నీ మా ఇన్స్పెక్టర్స్ ఇన్స్పెక్షన్ చేసి స్ట్రిక్ట్గా ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇస్తున్నారు. బస్సులే కాకుండా బస్సులను డ్రైవ్ చేసే డ్రైవర్లపై కూడా ఈ యొక్క ప్రమాదాలను నివారించే బాధ్యత చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళని ఎట్లా మీరు ఎడ్యుకేట్ చేస్తూ ఉంటారు? ఆ డ్రైవర్ల మీద ఎవ్రీ ఇయర్ ఒక 2 times మేము శిక్షణ ఇస్తూ పెడుతున్నాము. ఒక 1000 మంది డ్రైవర్స్ అటెండ్ అవుతున్నారు. అలానే మేనేజ్మెంట్ కూడా అటెండ్ అవుతున్నారు. కోర్సు వాళ్ళకి చిన్న సింపుల్ ఓరల్ టెస్ట్, ఆబ్జెక్టివ్ టెస్ట్ అలా పెడుతున్నాము. ఒక రిఫ్రెషర్ కోర్స్ ఇచ్చి ఆ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఒకటి ఇస్తాం వాళ్ళకి. అది 1 year వ్యాలిడ్. అది ఉన్న వాళ్ళే ఆ బండి నడపాలి, లేదంటే కేసు రాసి వాళ్ళకి మళ్ళా ట్రైనింగ్కి రావాలనేసి మళ్ళీ వాళ్ళని పిలిపిస్తూ ఉంటాం. మరికొన్ని రోజుల లోపల ఈ యొక్క స్కూల్స్ ప్రారంభం కాబోతున్నాయి. ఇటు రవాణా శాఖ అధికారులు బస్సులకు సంబంధించిన ఫిట్నెస్ పరీక్షలని కొనసాగిస్తున్న పరిస్థితి. విత్ కెమెరామెన్ కవితో ప్రవీణ్, ఫర్ ఎన్టీవీ, కరీంనగర్. ఎన్నిసార్లు చెప్పినా ఒకటే తీరు. స్కూల్ బస్ అంటే భావి తరాలను తీరాలకు చేర్చే సాధనమని తెలిసినా అదే నిర్లక్ష్యం. ఏపీలోని వైజాగ్ స్కూల్ బస్సుల స్థితిగతులు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. స్కూల్స్ తెరుస్తున్న వేళ స్కూల్ బస్సుల మీద ఇటు ఆర్టీఏ అధికారులు పూర్తిగా మొత్తం దీని మీద జాగ్రత్తలు తీసుకునేందుకు చర్యలు చేపడుతున్నారు. అయితే దీంట్లో భాగంగానే స్కూల్ బస్సుల ఫిట్నెస్ మీద ప్రధానంగా దృష్టి సారించారు. గతంలో జరిగిన అనుభవాల దృష్ట్యా ఈసారి స్కూల్ బస్సులు ఫిట్నెస్ను మరింత పటిష్టం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనం ప్రస్తుతం గంభీరం దగ్గర ఉన్న ఈ ఆర్టీఏ తనిఖీలో జరుగుతున్న ప్రాంతంలో ఉన్నాం. మనతో పాటు అధికారులు కూడా ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నాం. సరే, అంటే ప్రధానంగా ఈ ఒక వెహికల్కి సంబంధించి ఎలాంటి ఫిట్నెస్ ఉండాలని మీరు సూచిస్తున్నారు సార్? ఫిజికల్గా కంప్లీట్ బాడీ అంతా చెక్ చేస్తున్నామండి. రిఫ్లెక్టర్స్, బాడీ తాలూకు కలర్స్, సిగ్నల్ లైట్లు, ఈ రిఫ్లెక్టర్స్, సిగ్నల్ లైట్లు, హెడ్ లైట్లు, వైపరు, ఈ 4 యాంబర్ లైట్స్, బాడీ తాలూకు సైడ్ గ్రిల్స్, తర్వాత గ్లాసులు, మొత్తం బ్యాక్ టైల్ లైట్స్ అవన్నీ చెక్ చేస్తున్నాము. తర్వాత మెకానికల్గా బండి బెక్కినప్పుడు మేము బ్రేక్, స్టీరింగ్ టెస్టింగ్ చేస్తాము. అవి కంప్లీట్గా 100% ఎఫిషియన్సీగా ఉన్నట్టు చేస్తుంటాము. మేము చూసినట్లో డిఫెక్ట్స్ ఎక్కువగా ఏంటి వస్తుందంటే టైర్స్ ఎక్కువ డిఫెక్ట్గా వస్తున్నాయండి. ఎక్కువగా బ్యాక్ టైర్స్ వాళ్ళు మార్చట్లేదు. అన్ని రిజెక్ట్ చేసిన వెహికల్స్లో మేము ఆల్మోస్ట్ అలా 400 వెహికల్స్ వరకు రిజెక్ట్ చేసాము. రిజెక్ట్ చేసిన వెహికల్స్లో మాకు మ్యాక్సిమం డిఫెక్ట్స్ ఏం కనిపిస్తున్నాయంటే టైర్స్ ఎక్కువగా బ్యాక్ టైర్స్ వార్నౌట్ అవుతున్నాయి. కొత్త ఫ్రంట్ టైర్స్ మాత్రం న్యూ టైర్ వేస్తున్నారు, బ్యాక్ టైర్స్ వార్నౌట్ వస్తున్నారు. మేము వాటిని రిజెక్ట్ చేస్తున్నాము. తర్వాత ఎమర్జెన్సీ డోర్ ఒకటి చాలా వెహికల్స్ కొనట్లేదు, అవి కూడా ఎక్కువగా రిజెక్ట్ చేస్తున్నామండి. ప్రధానంగా వాహనాలను నడిపే డ్రైవర్లకు కొంతమంది కూడా ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు ఉంటారు, లేదంటే ఏజ్ బార్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. దీన్ని బట్టి వాళ్ళకి ఎలాంటి సూచనలు చేస్తున్నారు సార్? అసలు చాలానే వాళ్ళకి తీసుకోవట్లేదండి. వెహికల్ డ్రైవర్ క్వాలిఫికేషన్ ఉండి ఏజ్ లిమిట్లో ఉంటేనే అసలు ఫస్ట్ డేటా అంతా ఎంటర్ అయిన తర్వాతనే చలానా వస్తుంది. లేకపోతే అసలు ఎఫ్సీ ఫిట్నెస్ కోసం చలానా కూడా రాదు. అంటే మినిమం క్వాలిఫికేషన్ ఎంత పెట్టారు సార్ వాళ్ళకంటే? కొంతమంది చదువుకొని వాళ్ళు కూడా డ్రైవర్ల కింద ఉన్న వాళ్ళ పరిస్థితి ఉంది కదా. మినిమం క్వాలిఫికేషన్ బ్యాడ్జ్ రావడానికి 8 పాస్ అయి ఉండాలండి. అంటే వాళ్ళకి ఇంగ్లీషు, తెలుగులో చదవగలిగి ఉండాలి, సిగ్నల్స్ అన్ని అర్థమై ఉండాలి. వచ్చిన వాహనాన్ని ఇక్కడికి వచ్చిన ఈ స్కూల్ బస్సులన్నింటిలో కూడా పూర్తిగా తనిఖీ చేస్తున్న పరిస్థితి ఉంది. అంటే బండి కండిషన్ ఎలా ఉంది, అంటే అది ఆ బ్రేక్ కండిషన్ ఎలా ఉంది, అన్ని కూడా పూర్తిగా తనిఖీలు చేస్తున్న పరిస్థితి ఉంది. అలాగే ఈ వాహనానికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా చాలా స్పష్టంగా ఈ బస్సులలో ఒక ప్రత్యేకంగా ఒక నోటు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. అలాగే ఈ బస్సు డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆ డ్రైవర్కి కేటాయించిన బ్యాడ్జ్ ద్వారా మొత్తం వాళ్ళందరికీ సంబంధించిన సమాచారంతో ఇక్కడ ఒక దీనికి సంబంధించి ఒక ఫామ్ కూడా పెట్టిన పరిస్థితి అయితే ఉంది. ఏదైనప్పటికీ కూడా స్కూల్ బస్సుల ఫిట్నెస్ను చాలా కఠినంగా అమలు చేస్తాం. ఖచ్చితంగా స్కూల్ బస్సుల ఫిట్నెస్ విషయంలో ఎటువంటి రాజీ పడేది లేదని కూడా వాహన తనిఖీకి సంబంధించిన అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఈ ప్రైవేట్ స్కూల్స్ అన్నీ తెరిచే సమయానికి
అన్ని స్కూల్ బస్సులని కూడా పూర్తిగా తనిఖీ చేస్తాము. రోజుకి అయితే మనం ప్రస్తుతం మనతో పాటు అధికారులు ఉన్న వారిని అడిగి కూడా తెలుసుకుందాం. రోజుకి అసలు ఎన్ని వాహనాలు తనిఖీ చేస్తున్నారు, ఓవరాల్గా ఎన్ని ఉన్నాయని చెప్పి. సార్, ఓవరాల్గా అసలు ఇప్పటి వరకు ఎన్ని వాహనాలు తనిఖీ చేశారు సార్? ఇంకా ఎన్ని వెహికల్స్ తనిఖీ చేశారు? 1132 స్కూల్ బస్సులు ఉన్నాయండి. అందులోని నిన్నటి వరకు సుమారు ఒక 500 బస్సులు ఎఫ్సీలు అయ్యాయి, ఎఫ్సీ తోటి ఉన్నవి. మిగతా అన్నీ కూడా ఫిట్నెస్ లేనివే, మేము రిజెక్ట్ చేసినవి కూడా ఉంటాయి. వాళ్ళకి టైం ఇస్తున్నాము. సిఎఫ్ఆర్ఆర్ అని వాళ్ళ దాంట్లో మేము ఏమేంటి రిపేర్ చేయించాలి ఆ డిఫెక్ట్స్ రాసిస్తుంటాము. వాళ్ళ సిఎఫ్ఆర్ఆర్లో ఉన్న మేము రాసిన డిఫెక్ట్స్ అన్ని రిపేర్ చేసుకుని తర్వాత వాళ్ళకి సఫిషియంట్ టైం ఇస్తున్నాము. ఆ టైంలో వచ్చి మళ్ళీ వాళ్ళంతా చేసుకున్నప్పుడే మేము వాళ్ళకి ఫిట్నెస్ ఇస్తున్నాం అన్నట్టు. దాదాపుగా 1100 పైగా విశాఖ నగరంలో ఈ ఏదైతే స్కూల్ బస్సులు ఉన్నాయో వాటిలో సగానికి పైగా కొన్ని ఫిట్నెస్ లో లేవు. వాళ్ళందరికీ కూడా కొంత గడువు ఇచ్చాము. ఆ గడువులోగా కూడా వాళ్ళందరూ ఆ లోపాలను సరిదిద్దుకుని మరోసారి ఫిట్నెస్ చెకింగ్ కి రావాలని కూడా అధికారులు సూచించిన పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ కూడా విశాఖలో ఈ స్కూల్ బస్సుల ఫిట్నెస్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడేది లేదని మటుకి అధికారులు చెప్తున్న పరిస్థితి ఇక్కడ మనకు కనబడుతుంది. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ హరితో అశోక్, ఎన్టీవీ, విశాఖపట్నం. స్కూల్ బస్ వివాదంపై రవాణా శాఖ అధికారులు ఏమంటున్నారు? అసలు స్కూల్ బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికేట్స్ ఏ విధంగా ఇస్తారు? నిబంధనలు ఏం చెబుతున్నాయి? తదితర విషయాలపై రవాణా శాఖ అధికారులతో మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తున్న వివరాలు. ఈ ఏడాది స్కూల్స్ రీఓపెన్ కాబోతున్న నేపథ్యంలో రవాణా శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రధానంగా స్కూల్ బస్సులకు సంబంధించి గత ఏడాది జరిగిన సంఘటనలు దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది అలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండేలాగా స్కూల్ యాజమాన్యాల్లో అవగాహన తీసుకొస్తూ అలాగే ఫిట్నెస్లు ఏ విధంగా ఉండాలన్న దానిపై వారికి అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఆర్టీఓ గౌరీశంకర్ ఉన్నారు. అతనితో పాటు అతని టీం కూడా ఉంది. అసలు స్కూల్ బస్సులకు సంబంధించి ఫిట్నెస్ ఏ విధంగా ఉంటుంది, నిబంధనలు ఏ విధంగా ఉన్నాయి, ఉల్లంఘించిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఒకసారి ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ముందుగా సార్, అంటే అసలు ఏంటి, అసలు ఫిట్నెస్ ఏ విధంగా మీరు వాళ్ళకి ఇస్తారు, అసలు స్కూల్ బస్ ఏ విధంగా ఉండాలి? ఫస్ట్ అండి, ప్రతి సంవత్సరము స్కూల్ బస్సును ఫిట్నెస్ రెన్యువల్ చేస్తాము. మా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ వాహనాన్ని తనిఖీ చేసి రోడ్ వర్దీ కండిషన్లో ఉన్నాయా లేవా అని మొత్తం వెరిఫై చేసిన తర్వాతనే వాహనానికి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇస్తారు. గ్రౌండ్ లెవెల్లో 325 mm హైట్ ఉండాలి. ఎందుకంటే చిన్నపిల్లలు కాలు పెట్టి ఈజీగా ఎక్కడానికి. అండ్ ఇది పట్టుకొని, ఈ రాడ్ పట్టుకొని, ఈ రాడ్ కూడా కంపల్సరీగా ఉండాలి. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉండాలి. అండ్ ఫైర్ ఎక్స్టెన్షన్ కూడా ఉండాలి. అండ్ సీట్లు కూడా నీట్గా, అంటే ఎలాంటి మొనదేలిన ఇవి కానీ లేకపోతే చీరలు లాంటివి బయటికి వెళ్లకుండా సేఫ్టీగా వెరిఫై చేస్తారు. అండ్ ప్రతి బస్సుకు ఒక ఎమర్జెన్సీ డోర్ అనేది కంపల్సరీగా ఫిట్ చేస్తారు. దాని మీద ఎమర్జెన్సీ ఎగ్జిస్ట్ అని రాస్తారు. ఫైర్ ఎక్స్టెన్షన్ ఉందండి. ప్రతి వాహనంలో ఫైర్ ఎక్స్టెన్షన్ కంపల్సరీగా పెట్టుకోవాలి. దాన్ని ఏమైనా క్యాలిబ్రేషన్ లేకుంటే కూడా మళ్ళీ ఎవ్రీ ఇయర్ క్యాలిబ్రేషన్ చేస్తుంటారు. సీటింగ్ కెపాసిటీ ఎంతవరకు ఉంటుంది దీంట్లో? అంటే వాహనాన్ని బట్టి, అంటే 31, 41, 51 అంతవరకు ఉంటాయి. అండ్ సైడ్లో కూడా మొత్తము ఇలా స్కూల్ పేరు, అడ్రస్సు, వాళ్ళ ఫోన్ నెంబర్లు అన్నీ రాసి ఉంటాయి. కంపల్సరీగా స్కూలు బ్యానరు, బోర్డు అండ్ వాళ్ళ టెలిఫోన్ నెంబరు, అడ్రస్సు. టెలిఫోన్ నెంబరు, అడ్రస్ ఎందుకు పెట్టుకుంటారంటే ఈ డ్రైవర్ ఏమన్నా అజాగ్రత్తగా నడిపి రోడ్డు మీద సేఫ్టీ లేకుండా నడిపితే ఎవరైనా తెలిసిన వాళ్ళు రోడ్డు మీద వెళ్ళి వాళ్ళు గమనించినట్లయితే వాళ్ళ నెంబర్కి ఫోన్ చేసి మీ బస్సు డ్రైవరు ఇలా ర్యాష్గా నడుపుతున్నారు, తన మీద చర్య తీసుకోండి అని అనడానికి ఆస్కారం ఉంటుంది. డ్రైవింగ్ లైసెన్సు వ్యాలిడ్ లేకుండా, ఫిట్నెస్ వెహికల్కి వ్యాలిడ్ లేకుండా మా ఇన్స్పెక్టర్లకు పట్టుబడితే వాహనాన్ని జప్తు చేసి యజమాన్యాన్ని అండ్ డ్రైవర్ని ప్రాసిక్యూషన్ చేయబడుతుంది. ముఖ్యంగా స్కూల్ యాజమాన్యాలకు విజ్ఞప్తి ఏమిటంటే వితౌట్ ఫిట్నెస్, అంటే ఫిట్నెస్ లేకుండా అండ్ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలను విద్యార్థులను ఎక్కించుకొని తిరగకూడదని మా విజ్ఞప్తి. ఫిట్నెస్ కూడా లేని బస్సులపైన తాము కఠినంగా వ్యవహరించబోతున్నాము. గత ఏడాది జరిగిన సంఘటనలు దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది మాత్రం చాలా కఠినంగా వ్యవహరించబోతున్నాము. చిన్న పిల్లలతోటి ఆటలాడుతున్న ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాల పట్ల మాత్రం చాలా కఠినంగా వ్యవహరించబోతున్నాం అనేది రవాణా శాఖ అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ రాకేష్తో రాధాకృష్ణ, ఎన్టీవీ, హైదరాబాద్. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో ఫోకస్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఎన్టీవీ.